యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. బ్రదర్ అప్పుడే చెప్తున్నారే అని మీరు అనుకోవచ్చు. క్రిస్మస్లోనే మన జీవితాల్లో ఎక్కువ బాధ, దుఃఖం ఉంటుంది. మన జీవితాల్లో కరువు ఉంది, కొరత ఉంది అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఏ మాసమైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని అభివృద్ధి కలిగించే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ రావు అంకుల్ గారు, ప్రసన్న ఆంటీ గారు, వారి జగడగుంటిపాలెం, తెనాలి, గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు, వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభాకర్ రావు అంకుల్ గారు, ప్రసన్న ఆంటీ గారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. సొంత కుమారుల్ని ప్రేమించి నటు ప్రవ్వా మమ్మల్ని ప్రేమిస్తూ యేసు అనుచరుల పరిచర్యని ప్రవ్వా ఇంత బలంగా ప్రోత్సహిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. వారి కుటుంబంలో ఏ కరువు లాంటి పరిస్థితి దేంట్లోనైనా మీరు తొలగించి వారిని అభివృద్ధి పరచమని మేము బ్రతిమలాడుతున్నాం. ప్రభాకర్ అంకుల్ గారికి, ప్రసన్న ఆంటీ గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రవ్వా అక్షయ్ వ్యాపార అభివృద్ధి కొరకే, ప్రవ్వా అనుష తల్లి తన కుటుంబం కొరకే ఇచ్చిన 2 బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం. ఈ కుటుంబానికి, ఈ వాక్యం ఇటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఎజిక్యేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయు చూచుకొనవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, తండ్రి ఈ కుటుంబం వారు మేలు చూసుకోకుండా ప్రవ్వా అనేకులు మేలు పొందాలని ఒక వాంఛ కలిగిన కుటుంబం తండ్రి. ఈ ఆజ్ఞానుసారంగా ఈ కుటుంబం జీవిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా అందరము ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో, ఈ కుటుంబం జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించమని మరొకసారి ఈ వాక్యం ఇటున్న ప్రతి బిడ్డని, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరుస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రులు సమానులైన ప్రభాకర్ అంకుల్, ప్రసన్న ఆంటీ గారు, వారి బిడ్డలు అక్షయ్ మరియు అనుషమ్మ, వారి కుటుంబాలని మీ చేతులకు అప్పజెప్తూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? క్రిస్మస్ సందడులు ఎలాగున్నాయి? సంబరాలు ఎలాగున్నాయి? సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఏవేవో పేర్లు పెట్టేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా క్రిస్మస్ క్రిస్మస్సే. క్రిస్మస్ అన్న వెంటనే క్రైస్ట్ మాస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, దేవుణ్ణి ఆరాధించుట. మీరు, నేను, మనము ఈ క్రిస్మస్ మాసంలో దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. స్తుతిస్తున్నారా దేవుణ్ణి? కొంతమంది అనుకోవచ్చు, అన్న మా గృహంలో బాధ ఉందన్న, మా గృహంలో కష్టం ఉందన్న, ఈ క్రిస్మస్ జరుపుకోలేకపోతున్నాం, ఆర్థికంగా మేము క్రిస్మస్ జరుపుకునే స్తోమత లేదన్నా అని అనుకుంటున్నారు. మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలి ఈ క్రిస్మస్లో అని అనుకున్న రీతిగా సంఘము కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరొకరు ఒక అద్భుతం జరిగించి మీ గురించి ప్రార్థించి క్రిస్మస్ మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనుషుల్ని ప్రేరేపించి మిమ్మల్ని దీవించాలని నా ప్రార్థన. కాబట్టి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం. మీ గురించి ప్రత్యేకంగా మీ గురించి నేను ప్రార్థన చేయ, మీ కుటుంబాల గురించి, మీ కుటుంబంలో శాంతి, సమాధానము, ఆనందము, క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సంతోషము ఉండాలని నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. రండి ప్రార్థన చేసి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ కార్యక్రమం ప్రారంభించుండగా నాయన ప్రభువా వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నాయన నిన్న మేము నాయన ఆరాధనలో ఉన్న అన్వేషణ తెలుసుకున్నాం. ఏ రీతిగా నిన్ను అన్వేషించాలి, నిన్ను అన్వేషించడం ద్వారా ఏ రీతిగా నువ్వు మాట్లాడే దేవుడువు, ధైర్యపరిచే దేవుడువు అని మేము తెలుసుకున్నాం ప్రభువా. ఈరోజు
ఆరాధనలో ఉన్న ఇంకొక అంశం మేము ధ్యానించబోతుండగా నాయన మీరు మాకు నాయన నేర్పించే ఆధ్యాత్మిక సత్యాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డ గృహంలో క్రిస్మస్లో ఉన్న సంతోషము, ఆనందము, సమాధానము వారి గృహాల్లో మీరు దయచేయమని, పెద్దవారు ఎవరైనా ఉండి ఉంటే ప్రభువా వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దుఃఖంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారిని లేవనెత్తండి ప్రభువా, వారిని దర్శించండి. ఒక అనూహ్యమైన ధైర్యాన్ని, సంతోషాన్ని వారికి ప్రసాదించమని నీ కుమారుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి ఒక్కరిని దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. నిన్న మనము ఆరాధనలో ఏ రీతిగా అన్వేషించాలి, ఈ జ్ఞానులు హేరోదు చెప్పిన మాట విని వారు వెళ్తున్నారు. వారు వెళ్తూ ఎందుకు వెళ్తున్నారు? యేసు ప్రభుని వెతుకుతానికి. ఎందుకు వెళ్తున్నారు? యేసు ప్రభు ఎక్కడున్నాడో, ఎక్కడ జన్మించాడో తెలుసుకుంటానికి వీరు ప్రయాణము అయ్యారు. మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభును తెలుసుకోవాలి. దేవుని వాక్యం చదువుట ద్వారా, దేవుని వాక్యమును మనము ధ్యానించుట ద్వారా ఏ రీతిగా మనము సత్యాన్వేషణ చేయగలము, సత్యాన్వేషణ చేయట ద్వారా ఏ రీతిగా మోక్షాన్వేషణ మనకు దొరుకుతుంది నిన్న వాక్యంలో మనం చూసాం. నెంబర్ 1 ఆరాధనలో అన్వేషణ, నెంబర్ 1. నెంబర్ 2 రెండవదిగా క్రిస్మస్ అన్న వెంటనే ఆరాధన అని చెప్పాను కదా. ఆరాధన అన్న వెంటనే యేసు ప్రభుని ఆరాధించుట. ఏ రీతిగా ఆరాధించుట చూడండి, దేవుని వాక్యంలో నేను చూపిస్తాను చూడండి. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జాగ్రత్త వినాలి అమ్మా, ప్రీతముడు చెల్లం, ఇటు చూడండి, అటు ఇటు తిరగదు. అమ్మ కిచెన్లో వంట చేస్తున్నామేమో ఒక్క 10 నిమిషాలు నువ్వు టీవీ ముందు ఉన్నట్లయితే అయిపోతుంది. లేకపోతే కుక్కర్ అలాగ పెట్టి వచ్చి టీవీ చూస్తుండమ్మా, ఒక 3 విజిల్ అయ్యే లోపల నేను కార్యక్రమం ముగించేస్తాను, సరేనా తమ్ముడు? ఐ వాంట్ యువర్ అటెన్షన్. చూడండి ఇక్కడ ఆరాధనలో ఏం చెప్పాను చెప్పండి. ఆరాధనలో అన్వేషించాలి. ఏ రీతిగా అన్వేషించాలి? దేవుని వాక్యాన్ని, దేవుని గురించి తెలుసుకోవాలి అనే తపన నీ హృదయంలో ఉండాలి. ఆ తపన ఉండాలి. ఏదో పండగ చేసేసుకున్నాం, కొత్త బట్టలు వేసేసుకున్నాము, బిర్యానీలు, కబరన్నాలు, కోడి మాంసాలు తినేసాము, లేకపోతే గుడికెళ్ళి వచ్చేసాము, ఆరాధన అయిపోయింది అంతే అనే ఆ భావంలోకి రాకూడదు. నీ హృదయంలో అన్వేషించాలని ఒక భారం, ఒక డిజైర్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ టు సెర్చ్ ద స్క్రిప్చర్స్. యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ టు నో జీసస్. దెన్ యూ విల్ హ్యావ్ రియల్ జాయ్ ఇన్ యువర్ క్రిస్మస్. అనగా నీ హృదయంలో దేవుణ్ణి ఆరాధించాలి, నీ హృదయంలో దేవుణ్ణి అన్వేషించాలి అనే ఒక తపన ఉన్నట్లయితే ఈ క్రిస్మస్లో సంతోషము, ఆనందము. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ వర్తమానము ఏంటి అనగా గాడ్ లీవింగ్ హిస్ హెవెన్లీ థ్రోన్ అండ్ కమింగ్ డౌన్ టు దిస్ ఎర్త్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ అండ్ మీ. అనగా యేసు ప్రభు వారు పరలోకమును విడిచిపెట్టి నీ గురించి, నా గురించి నశించు వారిని వెతికి రక్షించుటకు ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు. నశించిన వారిని వెతికి రక్షించుటకు అంటే వెతికి రక్షించాలి అనగా అది తప్పిపోవాలన్నమాట. Do you understand? God has come down to this earth to search and seek the one which is lost. That means we have to lose something. ఈ సాయంకాల సమయంలో అడుగుతున్నాను, రెండో పాయింట్ చెప్తున్నాను. ఆరాధనలో ఆనందం ఏముండాలి? అమ్మ గట్టిగా చెప్పాలి, ఏముండాలి? ఆరాధన. అక్కడ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకునే పాయింట్ చెప్తాను చూడండి, చదవండి ఒకసారి అమ్మ. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. నేను ఈ రీతిగా చెల్లెలతో, తమ్ముళ్ళతో వాక్యం చదివిస్తుంటే ఒక తమ్ముడు ఫోన్ చేసి నాకు అన్నాడు, అన్న మీరే చదివితే బాగుంటుందని. నేను చదివాను అనుకోండి, కార్యక్రమం మొత్తం ఒక 2 సెంటెన్స్లోనే అయిపోతుంది. అంత అంటే నేర్చుకుంటున్నాను. ప్రార్థన చేయండి నా గురించి. నేను ఇంత అనర్గళంగా తెలుగులో వాక్యం చెప్పగలుగుతున్నానంటే దేవుని మహాకృప. చదవాలంటే చదవగలుగుతాను, రాదని కాదు, కానీ టైం పడుతుంది. కాబట్టి కీ వర్డ్స్ నేను చదువుతాను, మీరు అండర్లైన్ చేసుకోండి. ఈరోజు ఆరాధనలో అన్వేషణ, డిస్కవరీ ఇన్ వర్షిప్, నెంబర్ 1. నెంబర్ 2 జాయ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో ఆనందం. వారు ఏమయ్యారు? ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఆనందము కూడా కాదు అక్కడ, ఇంగ్లీష్లో ఉంది, when they saw the star they rejoiced exceedingly. మామూలు సంతోషం కాదు, అత్యానందభరితులై.
ఈ క్రిస్మస్లో ఎప్పుడైతే దేవుణ్ణి అన్వేషిస్తావో, ఎప్పుడైతే సత్యాన్వేషణ చేస్తావో, ఎప్పుడైతే దైవాన్వేషణ చేస్తావో, ఎప్పుడైతే నీ హృదయంలో ఒక కోరిక, ప్రేమ, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి అనే ప్రేమ నీ హృదయంలో పుట్టినాడు, ఆటోమేటిక్గా నీ హృదయంలో ఆనందం ఉంటుంది. వారు అన్వేషిస్తున్నారు, జాగ్రత్త వినాలి అమ్మా. వారు అన్వేషిస్తున్నప్పుడు వారికి ఒక తార కనిపించింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి తెలుసుకొని నీ హృదయంలో ఆనందం ఉందా? దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిగా నీ హృదయంలో సంతోషం ఉందా? నీ హృదయంలో సంతోషము లేనట్లయితే నువ్వు దేవుణ్ణి వెతకటం లేదేమో. నీ హృదయంలో సంతోషం లేకపోతే నువ్వు ఆయన వాగ్దానాల మీద నమ్మటం లేదేమో. ఇఫ్ దెర్ ఇస్ నో జాయ్ ఇన్ యువర్ హార్ట్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ట్రస్టింగ్, యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. Or maybe you have not opened your heart to Jesus Christ to come into your heart and take the residency and the presidency in your heart. నీ హృదయంలో ఆయన ఉండటానికి నీ హృదయ ద్వారాలు ఇంకా తెలియలేదేమో. ఆచారపూర్వకంగా కాదు, క్రిస్మస్ అన్న వెంటనే గుళ్ళు నిండిపోతాయి. చూడండి, ఇప్పుడు ఈ ఆదివారం కూడా గుడులు నిండిపోయి బయట పెండాల్స్ చేసేసి టెంట్లు వేసేస్తారు. వచ్చే ఆదివారం చూడండి, ఖాళీ, ఆ కుర్చీలు ఖాళీ, టెంట్ లేదు, ఏముండదు. ఎందుకో అమ్మ, జాగ్రత్త తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్త వినాలి. ఎందుకో చెప్పాలా? మీరు పండగ రోజే గుడికి వెళ్తున్నారు. వారెవరో తెలుసా? పండగ క్రైస్తవులు. మీరు యేసు అనుచరులు కార్యక్రమం ద్వారా యేసు అనుచరులు కుటుంబాలు పండగ క్రైస్తవులుగా ఉండటానికి వీల్లేదు. ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని వాక్యం అన్వేషించి ఆ సత్యాన్వేషణలో నీ సంతోషం ఉండాలి అనగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. నీ హృదయంలో సంతోషం ఉండాలి అనగా దేవుని మందిరంలో నువ్వు ఉండాలి. నువ్వు సంతోషం ఉండాలి అనగా దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ ఆన్గోయింగ్ రిలేషన్షిప్ విత్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. Many churches are packed, many churches are filled on Christmas Day because people come all over, attend on a Sunday, but the next Sunday the pews are empty, the chairs are empty. Why? Because we have become festival Christians. ఈ సాయంకాల సమయంలో పండగ క్రైస్తవులుగా కాకుండా పండుగ చేసుకుని దేవుణ్ణి ఆరాధించి అన్వేషించే క్రైస్తవులుగా మీరు నేను ఉండాలి. హల్లెలూయా. సంతోషం ఉన్నదా? సమాధానం ఉన్నదా? మీరు అనవచ్చు, అన్న మా గృహంలో దుఃఖం అన్నా, సంతోషం లేదన్నా. నేను ముందే చెప్పాను కదా, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మనకొక నిరీక్షణ, క్రైస్తవులుగా మనకొక నిరీక్షణ, మనకంటే ముందు వెళ్ళిన వారిని మనం చూస్తామనే నిరీక్షణ. యేసు ప్రభు, ఇంకో మాట చెప్పాలి మిమ్మల్ని ధైర్యపరుస్తానికి, యేసు ప్రభు జన్మించి అలాగ పెరిగి అలాగ ఉండిపోయి ఉండుంటే మనకి ఆ నిరీక్షణ ఉండేది కాదు. ఆయన ఎందుకు జన్మించారో తెలుసా? మరణిస్తానికి ఆయన జన్మించారు. నేను ఒక సిరీస్ చేశాను, నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు నేను ఒక సిరీస్ చేశాను, ఫ్రమ్ క్రేడల్ టు ద క్రాస్ అండ్ ద క్రౌన్. C3 స్పీచ్ చెప్పాను, క్రేడల్, క్రాస్ అండ్ క్రౌన్. నేనేం చెప్పానో తెలుసా? పశువుల తొట్టెలో యేసుప్రభు వారు జన్మించారు. పశువుల తొట్టె నుంచి సిలువ నుంచి కిరీటము. క్రేడల్, క్రాస్ అండ్ క్రౌన్. అందుకే నీకు నాకు నిరీక్షణ. కష్టంలో నష్టంలో ఉన్నావా? నీకు ఒక దేవుని వాక్యం చూపిస్తాను చూడండి, నేను ధైర్యపరచడానికి. అమ్మ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. చూసారా? పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఎక్కడున్నారో తెలుసా? ఆయన చెరసాలలో ఇట్లా మామూలుగా ఉండే చెరసాలలో కూడా, ఎందుకంటే ప్రిజన్ మినిస్ట్రీ చాలాసార్లు పరిచర్య చేశాను కాబట్టి నాకు తెలుసు. ఆ ప్రిజన్ లాంగ్వేజ్లో హోల్ అంటారు అనమాట. అటు కదులుతానికి ఇటు కదులుతానికి ఉండదు, అంటే ఒక గుంత వంటిది అనమాట, ఒక టనల్ లాంటిది. ఆ టనల్లో కూర్చొని ఉన్నాడు ఈయన. ఎవరు? పౌలు గారు కూర్చొని ఉన్నాడు. ఏమంటున్నారు? వినాలి. ఏమంటున్నారు? చెరసాల నుండి ఆనందించుడి, మళ్ళా చెప్తున్నాను, మళ్ళా ఆనందించుడి. ఈయన చెరసాలలో బంధించబడి ఖైదీగా ఉండి చేతులు కదపలేక, తల మెడ కదపలేక, కాళ్ళు కదపలేక ఉన్న పౌలు గారు చెప్తున్న మాట ఆనందించుడి, మరలా ఆనందించుడి. ఎందుకు చెప్పగలుగుతున్నారో తెలుసా? ఎందుకు పౌలు గారు ఆ రీతిగా చెప్పగలుగుతున్నారు అనగా ఆయన విశ్వాసము యేసు ప్రభు పైన.
ఆయన ఎవరి వైపు చూస్తున్నారు అనగా మనకు విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూస్తున్నారు. అందుకనే చెప్పగలిగారు, నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారేమో, దేవుని యందు ఆధారపడి దేవుని వైపు చూస్తూ నీకు ఒక నిరీక్షణ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, ఆనందించాలి, అనుకోవాలి. అరే ఇంత కష్టమైన, ఇంత నష్టమైన, ఇంత విషాదము జరిగిన ఈ కుటుంబాల్లో ఏ రీతిగా ఇంత సంతోషంగా ఉన్నారు అని అడగగలగాలి. అడిగినప్పుడు నువ్వు చెప్పగలగారు, మేమెందుకు సంతోషంగా ఉన్నామో అనగా మా ఇంట్లో బాధ ఉన్నా, మా ఇంట్లో కష్టమున్నా, మా ఇంట్లో నష్టమున్నా, మా ఇంట్లో మరణము జరిగినా, మా ఇంట్లో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు సంతోషంగా ఉన్నాము అనగా మాకు నిరీక్షణిచ్చే దేవుణ్ణి మేము సేవిస్తున్నాము, శాంతి సమాధానం ఇచ్చే దేవుణ్ణి మేము సేవిస్తున్నాము, మాకు ఒక పరిష్కారం ఇచ్చే దేవుడు మాకు ఉన్నాడు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పగలిగిన ఆధ్యాత్మిక పరిపక్వతలోకి మనం రావాలి. అంతేగాని ఊసురోమంటూ పండగ రోజు ఊసురోమంటూ ఉండకూడదు. ఎందుకు అనగా అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? సంతోషంగా ఉండాలని, ఆనందించుడి, మళ్ళా ఆనందించుడి. నేను ఒక వ్యత్యాసం చెప్తాను చూడండి. ఇది జాయ్ అనుకుందాం, ఇది హ్యాపీనెస్ అనుకుందాం. ద డిఫరెన్స్ బిట్వీన్ జాయ్ అండ్ హ్యాపీనెస్, ఆనందము సంతోషము, ద డిఫరెన్స్ బిట్వీన్ జాయ్ అండ్ హ్యాపీనెస్. జాయ్ అనగా ఆధ్యాత్మికము, జాయ్ అనగా ఆధ్యాత్మికంగా, హ్యాపీనెస్ అనగా భూలోక సంబంధంగా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. హ్యాపీనెస్ అనగా నీకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే కారు కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, ఏమని చెప్తావు? అన్న ఐఎమ్ వెరీ జాయ్ఫుల్ అంటావా? ఏమంటారు చెప్పండి? ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఎందుకనగా కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, ప్రమోషన్ వచ్చింది, జాబ్ వచ్చింది, హ్యాపీనెస్. జాయ్ అనగా స్పిరిచువల్ థింగ్స్. ఏ రీతిగా స్పిరిచువల్ థింగ్స్? పౌలు గారు చెప్పారు చూడండి, కష్టమున్నా, నష్టమున్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, గుండె గాయమైన, ఆయాసమున్నా నేను ఐఎమ్ జాయ్ఫుల్, ఆనందిస్తున్నాను. సంతోషము, ఆనందము డిఫరెన్స్, ఈ వ్యత్యాసం తెలియాలి. ఆనందిస్తున్నాను. ఆనందము అనేది పరలోక, లేకపోతే ఆనందము అనేది ఆధ్యాత్మిక సంగతులకు చెరికింది. సంతోషం అనేది భూలోకము, మెటీరియలిస్టిక్ థింగ్స్కి చెందినది. పౌలు గారు చెప్తున్నారు, ఆయన చెరసాలలో ఉంటూ, బంధకాల్లో ఉంటూ ఆనందించుడి అని ఒకసారి చెప్పుంటే మనం కూడా ఒకసారి చెప్పాడు కదా అని అనుకుందాం. ఏమని చెప్తున్నాడు? ఆనందించుడి. మరలా నేను చెప్తున్నాను, ఆనందించుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనేక సార్లు మన జీవితాల్లో క్రిస్మస్ భారంగా ఉంటుంది. హృదయము గాయమై, సంతోషము సమాధానం లేకుండా, లేకపోతే మన గృహాల్లో దుఃఖమై ఉంటుందేమో, బరువుగా ఉంటుందేమో. మీకు ఒక వాక్యం చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతించుచున్నాడు. జాగ్రత్త వినాలి అమ్మా. ఈ క్రిస్మస్ రోజున ఈ వర్తమానం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ తల్లి, ప్రియ అంకుల్, ఆంటీ, నీ గురించి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ గురించి ఎవరు ఆలోచించకపోయినా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎవరు పట్టించుకోకపోయినా, తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోయినా సరే, నిన్ను గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు అని ఈరోజు నువ్వు గమనించాలి. ఆ దేవుని పేరు యేసు ప్రభు. ఆయన చెబుతున్న మాట, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది ఈ క్రిస్మస్ లో ఏదన్నా బాధ లేకపోతే ఏదన్నా చెప్పుకుంటే, క్రిస్మస్ రోజు ఎందుకురా బాబు మూడ్ ఆఫ్ అయిపోతుంది అని పరిగెట్టిపోయే దినాల్లో, నీ బాధను, నీ భారమును మోసేవారు ఎవరు లేని దినాల్లో యేసుప్రభు వారు చెప్తున్నారు, నీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మోసే దేవుడను, నీ చింతను మోసే దేవుడను, నీ భయాలను తీసివేసే దేవుడు. అందుకనే కాపర్లకి దేవదూత ఏం చెప్పాడు? మీరు భయపడుకుడి, భయభ్రాంతులై భయపడుతూ జీవిస్తున్నావేమో. సంసారంలో భయము, ఉద్యోగంలో భయము, విద్యలో భయము, భయపడుతూ భయం అనే బీజము నిన్ను పీడిస్తుందేమో. ఈరోజు శుభకరమైన వార్త, క్రిస్మస్లో ఉన్న అద్భుతం ఏంటి అనగా భయపడకము. దానితో పాటు భయపడకము అని అంటూ అక్కడ క్రిస్మస్లో ఉన్న ఇంకొక వర్తమానం ఏంటి అనగా ఆయన పేరు ఇమ్మానుయేలు. అనగా నీకు తోడై ఉండే దేవుడు.
ఇమ్మానుయేలు అనగా తోడే ఉండు. భయపడకుండా నువ్వు జీవిస్తూ, ఎందుకు భయపడకూడదు అనగా నీకు భరోసా ఇచ్చే దేవుడు. ఎందుకు భయపడకూడదు అనగా నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు. ఎందుకు భయపడకూడదు అనగా నీ భయాల్లో నీతో పాటు నడిచి నీ చెయ్యి పట్టుకొని నీకు తోడై ఉండే దేవుడు ఈ క్రిస్మస్ రోజుని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నీ గృహంలోకి, నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇంకో మాట చూపించి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రయాసపడి, జాగ్రత్త వినాలి, ప్రయాసపడి, మీరు ప్రయాసం పడి 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 భారం మోస్తున్నారేమో, సంసార భారము, కుటుంబ భారము, సేవా భారము, బిడ్డలతో, తల్లిదండ్రులతో, అత్తమామలతో మీరు ప్రయాస పడుతూ పడుతూ భారంగా అయిపోయిందేమో, భారం మోస్తున్నారేమో. అట్టి వారికి ఈ వర్తమానము, ఈ వాగ్దానము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. అది సమస్త జనులారా. నేను ముందే చెప్పాను కదా, నిన్న చెప్పాను, క్రిస్మస్ అనగా ఒక మతానికి, ఒక కులానికి చెందింది కాదు. లేకపోతే అక్కడ ప్రభువారు అనేవారు, భారం మోసుకున్న క్రైస్తవులారా రండి, భారం మోసుకున్న పలానా తెగకి చెందినవారు, పలానా కులానికి చెందినవారు అనేవారు. లేదు, అక్కడ ఏమని రాసింది? It is an open invitation for anybody who is having burdens to come to Jesus this Christmas because He loves you and He died for you. నీ గురించి మరణించిన దేవుడు. నువ్వెంత దూరంలో నువ్వు ఎవరైనప్పటికీ కూడా నువ్వు భారం మోస్తున్నావేమో, ఈరోజు నువ్వు క్రైస్తవుడు కాకుండా ఈ కార్యక్రమం నువ్వు వింటున్నావేమో, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా నువ్వు వింటున్నావేమో. నీకే ఈ పిలుపు. భారము మోస్తూ మోస్తూ అలసిపోయావేమో, కన్నీరు కారుస్తూ నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరేమో, భయభ్రాంతులై జీవిస్తున్నావేమో. నీకు ఈ పిలుపు. భయభ్రాంతుడై జీవిస్తున్న నీవు, భారం మోస్తున్న నీవు, చింతతో, దిగులుతో దిగాలు పడిపోయిన నీవు, యేసు ప్రభువు వారు పిలుస్తున్నారు ఈరోజు క్రిస్మస్. ఏంటో తెలుసా? నీ చింత యావత్తు నాకు ఇస్తావా? నీ భారం నేను మోయాలని ఆశపడుతున్నాను. నీ భయాల్ని నేను తీసివేసేయాలని ఆశపడుతున్నాను. ఆశపడి నీకు దేవుడుగా, నీకు తోడై ఉండి నీ జీవిత పర్యంతం నేను నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాను. అందుకే దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీ గురించే ఆ పశువుల పాకలో జన్మించాడు. పశువుల పాకలో. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ పశువుల పాక, ఆ పాక ఏంటో తెలుసా? నీ హృదయం. నీ హృదయం మురికితో, అలవాటులతో, పాపముతో, వ్యభిచారముతో, తాగుడు, జూదము, అబద్ధాలు, మోసము, ఆ హృదయం, అటువంటి పాకలో, ఆ పశువుల పాకలో యేసు ప్రభువు వారు జన్మించారు. యేసు ప్రభువు వారు జన్మించడం ద్వారా నీ హృదయము మార్చబడాలి. హల్లెలూయా. చూడు, ఆ పాకకి స్పెషాలిటీ ఏం లేదు. అమ్మ వింటున్నారు కదా? యేసు ప్రభువు వారు జన్మించారు కాబట్టి ఆ పాకకి అంత పేరు వచ్చింది. నీ హృదయము మార్చబడాలి. ఈ క్రిస్మస్ రోజుని నీ హృదయము అటువంటి మాలిన్యమైన హృదయము, పాప హృదయము, మోసకరమైన హృదయము, ఆ హృదయము మార్చబడాలి అనగా నీ హృదయ ద్వారాలు దేవుడికి తెరవాలి. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది, ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈరోజు నా హృదయ ద్వారాలు నేను తెరుస్తున్నాను, రానైనా. ఆ పశువుల పాక వంటిది నా హృదయము, మురికితో, వాసనతో, దరిద్రముతో ఉంది ప్రభువా. ప్రభువా, అసలు అసహ్యకరమైన పాక ప్రభువా, నా హృదయంలోకి వచ్చి నువ్వు జన్మించడం ద్వారా దానికి ఒక వాల్యూ. ఇఫ్ జీసస్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, దెర్ ఇస్ అ వాల్యూ ఫర్ యువర్ లైఫ్. All you have to do is open your heart and say, Lord, come into my heart. I want to make you as the Lord and Savior of my life. If you do this, you will have the real joy of Christmas in your heart. అనగా నీ హృదయ ద్వారాలను తెరిచినట్లయితే, యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, నిజమైన సంతోషము, ద జాయ్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్, ఆ ఆనందాన్ని నువ్వు చెప్పుకోలేవు, దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక ఆహ్వానం ఈరోజు ఇస్తావా? నీ హృదయాన్ని వస్తావా ఈ క్రిస్మస్ ప్రభు దగ్గరికి? ప్రభువా, ఇదిగో ప్రభువా, నాకు ఆనందం కావాలి, నా చింత తీసుకో ప్రభువా, నా భయాల్ని తీసుకో ప్రభువా, నా బాధను తీసుకోనైనా, నా ప్రభువా, నేను ఇన్ని సంవత్సరాలు ప్రభువా నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటూ వచ్చాను, కానీ ఈరోజు ఐ గివ్ అప్ అండ్ ఆస్క్ యూ టు టేక్ మై హ్యాండ్. ప్రభువా, నా చేయి పట్టుకో. నాకు తోడై ఉండే దేవుడు, ఇమ్మానుయేలు అనగా తోడై ఉండే దేవుడు అని నేను వింటున్నాను. నా చేయి పట్టుకో ప్రభువా. ఎవరు అమ్మ
నేను ముగిస్తున్నాను. ఎవరు విడిచిపెట్టినా, జాగ్రత్త విను, ఎవరు నీ చేయి విడిచిపెట్టినా, కన్న కుమారుడు కన్న కుమార్తె, పెళ్లి చేసుకున్న ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్న భార్య భర్త విడిచిపెట్టినా సరే, ప్రాణ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టినా సరే, నిన్ను విడవని దేవుడున్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట, నేను నిన్ను విడవను ఎడబాయను. విడవని ఎడబాయని దేవుణ్ణి నీ గృహంలోకి, నీ హృదయంలోకి ఆహ్వానించాలని నా ప్రార్థన. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థనలో మిమ్మల్ని అడగబోతున్నాను, ఒక తీర్మానం మీరు తీసుకోవాలి అని ప్రార్థన చేయబోతున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమిగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన, అవును నాయన, నాయన ఆరాధనలో ఆనందము ప్రభువా, నిన్ను ఆరాధించేవారు సత్యముతోనూ ఆత్మతోనూ నిన్ను ఆరాధించాలని చెప్పావు ప్రభువా. నాయన, ఎప్పుడైతే వారు నీ గురించి తెలుసుకున్నారో అత్యానంద భరితులయ్యారు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నిన్ను అన్వేషిస్తామో మా జీవితాల్లో నాయన ఆనందము, సమాధానము నాయన మీరు దయచేయమని అడుగుతున్నాను. నాయన, ఎవరి గృహాల్లో, వివాహాల్లో, నిజ జీవితంలో శాంతి, సమాధానం లేదు, సంతోషం, ఆనందము లేదో ప్రభువా, వారికి మీరు దయచేయమని అడుగుతున్నాను. నాయన, ఎందుకనగా శాంతి ప్రదాత, సమాధానకర్త, నీ పేరు సమాధానకర్త ప్రభువా. యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానం ఇచ్చేది, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, క్రిస్మస్లో ఉన్న సంతోషం, ఆనందం, సమాధానము మా గృహాల్లో మీరు దయచేయమని కుమారుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక శుభవార్త. December 17th నేను కాప్రా కమ్యూనిటీ దగ్గర, అక్కడున్న శ్రీ భవానీ రిషి వీవర్స్ కాలనీ దగ్గరకు వస్తున్నాను. ఆ కాలనీ వాళ్ళు సెమై క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. నన్ను ఆహ్వానించారు గెస్ట్ స్పీకర్గా, కాబట్టి వస్తున్నాను. చుట్టుపక్కల ఉన్నవారు కుషాయిగూడ, ఈసీఐఎల్, యేసురావు నగర్, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, కాప్రా దగ్గర ఉన్నవారు ఆ రోజు సాయంత్రం రండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన ఉంటుంది, స్కిట్స్ ఉంటాయి, శక్తివంతమైన వాక్యము ఇవ్వబోతున్నాను. అనేక క్రైస్తవేతరులు వస్తున్నారు కాబట్టి నా గురించి కూడా మీరు ప్రార్థించండి. సరైన రక్షణ సువార్త చెప్పగలిగిన ధైర్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలని మీరు ప్రార్థించండి. మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ఒక శుభవార్త. ఈ 18వ తారీఖు అనగా 18th వెనస్డే ఏసీటీసీలో బెరియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహించే క్యాండిల్ లైట్ సర్వీస్లో గెస్ట్ స్పీకర్గా మాట్లాడటానికి వస్తున్నాను. సరే, పరిసర ప్రాంతాల వారు, గాంధీనగర్, దోమల్గూడ, హిమాయత్ నగర్, ఏసీటీసీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనప్పటికీ కూడా మీరు దీంట్లో పాల్గొని క్యాండిల్ లైట్ సర్వీస్లో మీరు పాల్గొనాలి అని ఆశపడినట్లయితే కింద వివరాలు ఉన్నాయి. మా ఆఫీస్ని కూడా మీరు సంప్రదించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకొని మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీతో పాటు కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్లో పాల్గొవాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఏసీటీసీ బెరియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ 18th వెనస్డే ఈవినింగ్ 6:30 PM. కాబట్టి వస్తారని ఆశిస్తున్నాను. వస్తారు కదా? మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు
మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.